ప్రస్తుతం ఎండాకాలం అరటి రైతులు చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. మొక్క పూర్తిగా వీక్ పొజిషన్లో అయితే ఉంటుంది. అదేవిధంగా అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి, అంటే ఒక చెట్టు పెరుగుదల బాగుంటుంది, మరో చెట్టు ఎలా ఉన్నది అంటే 5-6 నెలల చెట్టు అయినా కూడా ఇంకా నెల పిల్ల మాదిరిగానే కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నటువంటిది అలానే ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మొత్తం ఇక్కడ బ్యాక్ అనేది ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ముందర ఏ విధంగా కనిపిస్తున్నాయని కూడా చూడవచ్చు. ఇవి మొక్కలు ఏంటంటే కొన్ని నిద్రావస్థలో ఉంటాయి. మనం ఫర్టిలైజర్ ఎంత వేస్తున్నా రావట్లేదంటే ఎలా అంటే ఒకసారి మీరే గమనించండి. దానికి సంబంధించిన మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చి భూమిని గుల్లబరిచినట్లయితే మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ మొక్కకు అందేలా చేసుకుంటుంది. అలా ఏమి కాకుండా మనం మూటలు బస్తాలు ఒక రైతు ఇంకో ఇంత వేసాడంటే మనం దానికి డబల్ వేసామని అయితే చాలామంది అయితే అంటుంటారు. అది చాలా రాంగ్ అండి. ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు. వారి యొక్క పొలానికి తగ్గట్టు వారికి సరిపోతుంది. నీ పొలం పరిస్థితి ఏంటి అనేది తెలియకుండా వారు ఇన్ని వేశారంటే నేను ఇంకో బస్తా 2 బస్తాలు ఎక్స్ట్రా వేయాలనే తరుణంలో అయితే ఉంటారు రైతు. అది కరెక్ట్ అయితే కాదని అయితే నేను తెలియజేస్తున్నాను. గమనించాలో నేను మిమ్మల్ని అయితే తక్కువ చేసి అయితే ఏం మాట్లాడట్లేదు. మళ్ళీ మీ దగ్గరే మేము ఇంకా నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉందని అయితే అని కూడా నేను ఒప్పుకుంటున్నాను. మీకు తెలిసినంతగా మాకు ఇంకా తెలియదనే ఒప్పుకుంటా. ఎందుకంటే మీరు చేసే విధానాలు కూడా మాకు చాలా వరకు ఉపయోగపడుతుంటాయి. మీరు చేసేటువంటిది ఇంకా 10 మంది రైతులకు మేము తెలియజేస్తుంటాం. చూడవచ్చు మనం ఇక్కడ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మొత్తం అలానే ఉంది. చూడండి ఒకసారి ఇక్కడ. ఇది నాకు తెలిసినంతవరకు 5వ నెల నడుస్తున్నటువంటి పొలం, ఎందుకంటే నేను మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నా. కానీ ఈ విధంగా తగ్గు ఉన్నటువంటి వాటికి ప్రత్యేకించి కొంచెం చర్య ఎక్కువ చేసుకున్నట్లయితే వీటితో సమానంగా అయితే రావడం అయితే తెలియజేస్తుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలని అయితే తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.